నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. రైలు భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చూస్తున్నారు కదా, ఏ విధంగా మనకు వర్షాలు పడుతున్నాయో హైదరాబాద్కి. ఒక అంటే అసలు వానొచ్చే వరదొచ్చే అన్న సాంగ్ ఎలా గుర్తొస్తుంది అనమాట. అంతలాగా వరదల్లాగా నీళ్లు హైదరాబాద్ చుట్టూ పరిసరాల్లో ఇలా ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఇది సరైన సమయం. హైదరాబాదులో ఎక్కడ మనము ప్లాన్ చేసినా సరే ఇన్వెస్ట్మెంటు ఎక్కడ కొనుక్కోవచ్చు హైదరాబాద్లో అన్న దానికి ఇది సరైన సమయం. అలా అది హైదరాబాద్లో కొనుక్కునే వాళ్ళకి అలా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మీ అందరి ముందు నేను చర్చించబోయే టాపిక్ ఏంటంటే నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే బిట్వీన్ 2 స్టేట్స్, తెలుగు రాష్ట్రాల మధ్యన, అంటే హైదరాబాద్‌కి అండ్ అమరావతికి మధ్యన నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనౌన్స్ చేయటము. అది ఒక్కసారి ఇంప్లిమెంట్ అయిపోయిందంటే అంతే, మేబీ టువర్డ్స్ డిసెంబర్ 2025 ఎండ్‌కి కానీ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ కానీ అది కమెన్స్ అవుతుందని కూడా ఆశాభావం వెల్లబుచ్చడం జరిగింది. ఇది గానే కమెన్స్ అయిపోతే ఇక్కడి నుంచి మనము రాజధాని, ఈ రాజధాని నుంచి ఆ రాజధానికి 2 తెలుగు రాష్ట్రాల మధ్య మినిమమ్ 3 అవర్స్, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్‌గా మనకి 5½ అవర్స్ టు 6 అవర్స్ పడుతోంది. మనకున్నటువంటి ఎగ్జిస్టింగ్ హైవే మీద వెళ్ళి అక్కడి నుంచి అమరావతి దాకా వెళ్ళాలంటే. కానీ ఇది ఒకసారి గనక కమెన్స్ అయితే, కంప్లీట్ అయిపోతే మనకి మినిమమ్ 3 అవర్స్ కవర్ అయ్యి, అంటే 2-3 అవర్స్ మధ్యన మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అంటే చాలా టైం మనకి సేవ్ అవుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇది టచ్ చేస్తున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ మిర్యాలగూడ, నాగార్జున సాగర్ రోడ్లు ఇవి టచ్ చేయకుండా హ్యాపీగా డిఫరెంట్ రూట్లో దేవరకొండ మీద నుంచి ఇటు పక్కన మనకి ఇబ్రహీంపట్నం నుంచి డైరెక్ట్ రూట్ తీసుకుని దేవరకొండ మీద నుంచి మనకి డైరెక్ట్గా అమరావతికి పెడుతుందన్నమాట. ఎలాగా? ఇబ్రహీంపట్నం, చింతపల్లి, దేవరకొండ, చిలకలూరిపేట, నరసరావుపేట, అమరావతి. అంటే వీటి వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, మనము ఏదైతే నెగ్లెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో, అంటే ఇది వరకు ఎక్కడైతే మనకి అటు ఆంధ్ర వైపు నుంచి చూసుకుంటూ ఉంటే ఇది వరకు నరసరావుపేటలో కానీ చిలకలూరిపేట కానీ అంత గ్రోత్ లేదు. ఎంతసేపు గ్రోత్ ఇటువైపే, తెనాలి వైపు ఇటువైపే ఉంది. కాబట్టి ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ గుంటూరు కూడా మనకి చాలా మంచి డెవలప్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది దీనివల్ల. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఒకసారి వచ్చేసిందంటే షార్ట్ కట్ అయిపోతుంది. కాబట్టి ఆ ఆ చుట్టుపక్కల ఏవైతే ప్లేసెస్ మనం చెప్పుకున్నామో అక్కడంతా కూడా అవి హబ్స్ లాగా యాక్టివిటీ బాగా పెరిగే అవకాశం ఉంది. అక్కడ నుంచి నాన్ స్టాప్ బస్సెస్ ఫ్రమ్ చిలుకూరుపేట టు అమరావతి క్యాపిటల్‌కి అలాగా. ఎందుకంటే క్యాపిటల్‌గా ఇప్పటికీ ఈ రోజున మనకు కొంచెం క్లారిటీ వచ్చి, ఎందుకంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసెస్, ఐపీఎస్ ఆఫీసెస్ క్వార్టర్స్ కట్టడం జరుగుతోంది. అక్కడ పెద్ద పెద్దవి 5,000 ఎస్ఎఫ్టీ, 4,000 ఎస్ఎఫ్టీలో వాళ్ళకి వెళ్ళాసు, ఇంక్లూడింగ్ ఫర్ దేర్ పిఎస్2 వీళ్ళకి కూడా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ అలాంటి విల్లాస్ కట్టడం జరుగుతోంది. అది శరవేగంగా జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మనకి ఖచ్చితంగా అమరావతి క్యాపిటల్ అవుతుంది. క్యాపిటల్ నిర్మాణం ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది అన్నటువంటి మనకు అటువంటి విశ్వాసం ఏర్పడుతుంది. ఓకేనండి. ప్లస్ ఇప్పుడు మనం అందరూ చాలామంది అనుకున్నాం, ఏదైతే వాటర్ వస్తే, వర్షం వస్తే అదంతా కూడా లో లయింగ్ ఏరియా, అక్కడ బాగా ఆగిపోతుంది కాబట్టి చాలా కష్టం అవుతుంది అనుకున్నాం. కానీ దానికి తగు విధంగా సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు డ్రైనేజ్ పైప్స్ కానీ అక్కడ, అంటే ఈ అనుభవాన్నంతా కూడా ఏ కష్టాలైతే మనం ఇక్కడ హైటెక్ సిటీలో పడుతున్నామో, ఈ హైటెక్ సిటీని ఆయన పీరియడ్లోనే ఇది అంతా కూడా ఈ విధంగా రూపుదిద్దాల్సిన జరిగింది. కానీ ఆ రోజున ఏవైతే దృష్టి లోపించో, లేకపోతే సరిగ్గా అవగాహన లేకో, ఎవరు చేసినా సరే చివరికి అల్టిమేట్గా నాయకుడికే ఇవన్నీ మనం అట్రిబ్యూట్ చేస్తాం. కాబట్టి ఈ రోజున అలాంటి లోపాలన్నీ సవరించుకుంటూ, నివారించుకుంటూ ఇప్పటి నుంచి డ్రైనేజ్ లైన్స్, ఇప్పటి నుంచే కన్సీల్డ్ ఎలక్ట్రికల్ వైరింగ్ అవన్నీ చేస్తూ అమరావతిని రూపుదిద్దడం జరుగుతుంది. కాబట్టి అమరావతి రావటం, అమరావతి క్యాపిటల్గా అక్కడ రావటం అన్నది ఒక జరగబోయేటువంటి ఒక ప్రక్రియ. అది నిజం కాబోతుంది. మనం ఇంకా దాని గురించి ఎక్కువగా సందేహించక్కర్లా. ఇంకా దానికి తోడు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ వైపు నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయటము, దానికి అప్రూవల్స్ రావటం, దాని మీద వాళ్ళు చూసుకోవటం, అంటే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్స్ వచ్చాయి. కాబట్టి మనకి ఈ లాస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఇయర్ కానీ, లేకపోతే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కానీ దిస్ విల్ టేక్ ప్లేస్, దిస్ విల్ కమెన్స్.
కమెంట్స్ అయితే వీటన్నిటికీ మనం చెప్పుకున్న ఇబ్రహీంపట్నం కానీ, అంటే ఇబ్రహీంపట్నం అంటే మన వైపు నుంచి ఇబ్రహీంపట్నం, అక్కడ కూడా ఒక ఇబ్రహీంపట్నం, మన ఇబ్రహీంపట్నం, తెలంగాణ ఇబ్రహీంపట్నం నుంచి దేవరకొండ నెగ్లెక్టెడ్ ఏరియా. నెగ్లెక్టెడ్ ఏరియా అంటే చాలా అన్‌డెవలప్డ్ ఏరియా. అన్‌డెవలప్డ్ అలాంటి ఏరియా. ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ వాళ్ళందరికీ కూడా ఇది చాలా శుభతరుణం. కాబట్టి మీరంతా కూడా దీన్ని ఆహ్, ఈ ప్రతిపాదనని మీరు దృష్టిలో పెట్టుకుని ఏ ఏ పాయింట్స్‌ని ఈ ఎక్స్‌ప్రెస్ వే టచ్ చేయబోతోందో అక్కడల్లా పెట్టుబడి పెట్టండి. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఓన్లీ జస్ట్ యాజ్ అగైన్స్ట్ మనకి ఇక్కడి నుంచి 272 కిలోమీటర్స్ విజయవాడ నుంచి మళ్ళీ అక్కడికి 35 కిలోమీటర్స్, మోర్ దెన్ 300 కిలోమీటర్స్ ఉంది. ఇందులోకి వస్తే ఈ ఎక్స్‌ప్రెస్ వే ఈ విధంగా 230 కిలోమీటర్స్. అండ్ ఇది బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్‌ప్రెస్ వే కాబట్టి మిగతా ట్రాఫిక్‌లు ఏమి ఉండవు. ఈ యూజువల్ విజయవాడ హైవే అది అలాగే ఉంటుంది. సాగర్ హైవే అది అలాగే ఉంటుంది. ఇది వేరే డిఫరెంట్ హైవే కింద ప్రతిపాదించారు కాబట్టి మనము మ్యాక్సిమం 3 అవర్స్‌లో ఆ పాయింట్‌కి రీచ్ అయిపోగలం. మధ్యలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎంత సులభతరమో ఆలోచించండి. కాబట్టి ఎటువైపు అయినా సరే మనకి హైదరాబాద్ టు హైదరాబాదు రావాల్సిన వారికైనా, అటు విజయవాడకి వెళ్ళాల్సినంటే అమరావతికి వెళ్ళవలసిన వాళ్ళకైనా వాళ్ళందరికీ కూడా ఇది చాలా 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 శుభసూచకము. చాలా టైం సేవ్ చేస్తుంది కాబట్టి రాబోయే కాలంలో ఈ ఏరియాస్ అన్నీ కూడా ఖచ్చితంగా నా దృష్టిలో ఈ 3 ఏళ్ళు ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 3 ఏళ్ళు పడుతుంది. ఈ 3 ఏళ్లలో మనం ఏ పాయింట్లలో మనం చెప్పుకున్నటువంటి ఏ పాయింట్లలో ఎక్కడ దేవరకొండలో పెట్టినా సరే, ఇబ్రహీంపట్నంలో పెట్టినా సరే ఇటువైపు, చిలకలూరిపేటలో పెట్టినా, నరసరావుపేటలో పెట్టినా అటువైపు, ఈ ఏరియాస్ అన్నీ కూడా ఇంత ఫాస్ట్ కనెక్టివిటీ వచ్చి ఇంత బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది కాబట్టి ఇక్కడ అంతా కూడా 3 ఇయర్స్‌లో మోర్ దాన్ డబల్ అవుతుంది. ఎప్పుడైనా సరే నేను పదే పదే చెప్తుంటాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ బాగుంటే, కనెక్టివిటీ ఎక్కడ బాగుంటే అక్కడ డెఫినెట్‌గా అన్ని వసతులు అక్కడికి వచ్చేస్తాయి. అక్కడికి అన్నీ ఏర్పడతాయి. అందువల్ల అక్కడే మొత్తం కూడా మైగ్రేట్ అవ్వటం అవుతుంది. సెటిల్ అవ్వటం అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా వాటన్నిటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే దశ తిరుగుతుంది. మనము అంతా అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా భాగ్యవంతులై లబ్ధిదారులవుతారు. అర్థమైందండి? కాబట్టి మీరంతా కూడా ఇది దృష్టిలో పెట్టుకుని చక్కగా ఈ ఏరియాస్‌లో మీరు ఇన్వెస్ట్ చేయండి. లబ్ధిదారులు కండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఉంటా. నమస్కారం.